హాయ్ హలో వెల్కమ్ టు సిద్ధు క్రియేషన్స్. ఈరోజు మనం చూస్తుంది క్రోషాలో బేసిక్ డిజైన్ చైన్ స్టిచ్. దానికి కావాల్సింది 10 నెంబర్ నీడిల్ తీసుకోవాలి. చూడండి, 10 నెంబర్ నీడిల్, 8 లేయర్స్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. దానికి ఇలా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత దాన్ని ఇలా వేలికి చుట్టుకోవాలి. ఒక 3 సార్లు అలా చుట్టుకోవాలి. దాన్ని చుట్టుకున్న తర్వాత ఇక్కడ ముడి వేసాం కదండి, ఆ ముడిని ఇలా పట్టుకోవాలి. 2 వేళ్ళ మధ్యలో పట్టుకొని చీర కింద వైపు నుంచి దారంని ఇలా పెట్టుకున్న తర్వాత నీడిల్ని ఇటుపక్క చేత్తో పట్టుకొని శారీ పైన అట్లా ఒకసారి గుచ్చి దాని మీద నుంచి ఇట్లా తీసుకోవాలి. దారంని తీసుకొని ఎక్కడైతే హోల్ వేసింటామో ఆ హోల్ నుంచే మళ్ళీ నీడిల్ని రివర్స్లో తీసుకొని దానిపైన దారం వేసుకొని ఆ హోల్ నుంచి బయటికి తీయాలి. అప్పుడు లాక్ పడుతుంది. అలానే ఇంకోసారి గుచ్చి మళ్ళీ దారంని మొనకు తగిలించుకొని మళ్ళీ రివర్స్లో అదే హోల్ నుంచే మళ్ళీ బయటికి వచ్చేసి తర్వాత ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 హోల్స్ నుంచి ఇప్పుడు మనం నీడిల్ పైన వేసుకున్న దారంని మధ్యలోంచి తీసుకొని పైకి లాగిన తర్వాత లాక్లు పడతాయి. ఇక్కడ చూడండి, 2 లాక్స్ పడిపోయాయి. తర్వాత చైన్స్ వేసుకోవాలి. ఇలా నీడిల్ని ఇట్లా కింది వైపు నుంచి ఇట్లా వేసుకొని దారంని ఆ హోల్ నుంచి బయటికి లాగాలి. తర్వాత అట్లనే నీడిల్ని కింది వైపు నుంచి తీసుకొని దారం తీసుకొని దాంట్లోంచి హోల్ నుంచి బయటికి తీసుకోవాలి. నీడిల్ కింది వైపు నుంచి దారం వేసుకొని నీడిల్ పైన దారం వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ నుంచి దారంని పైకి తీసుకోవాలి. మళ్ళీ అలానే ఇట్లా వేసుకుంటూ ఇలా వెళ్తే కిన చైన్స్ అనేవి ఇలా నీట్గా వస్తాయి. ఇలానే మళ్ళీ ఇంకొకసారి ఇట్లా నీడిల్ కింది వైపు నుంచి దారంని వేసుకొని అక్కడ హోల్ నుంచి బయటికి తీయాలి. అప్పుడు చైన్స్ పడతాయి. ఈ చైన్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని, 5, 6, 8 అట్లా వేసుకున్న తర్వాత లాక్ వేసుకోవాలి. లాక్ వేయడానికి 2 వేళ్ళు, ఈ 2 వేళ్ళ మధ్యలో చీరని ఇలా పట్టుకొని బొటకన వేలు ఈ వేలుతో ఇట్లా నీడిల్ని స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత అట్లా నీడిల్ని నీడిల్ అయితే ఎక్కడికి అందుతుందో అక్కడ అందిన చోట గుచ్చి మళ్ళీ ఇందాక లాక్ వేసాం కదండి, లాక్ ఎలా వేసామో అక్కడ లాస్ట్లో లాక్ వేసాం కదా, అక్కడ వేసినట్లే ఇక్కడ కూడా లాక్ వేయాలి. తర్వాత చైన్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లా నీడిల్ కింది నుంచి ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలి. మీరు వీడియోని స్కిప్ చేస్తే గిన మీకు అర్థం కాదండి. మీరు చైన్స్ వేసినది చూస్తే మీకు రాదు, ఎప్పటికీ రాదు. కాబట్టి మీరు కూడా ఇలా నీడిల్ని కొనుక్కొని 10 నెంబర్ నీడిల్, సిల్క్ థ్రెడ్స్, 2 సిల్క్ థ్రెడ్స్ తీసుకొని దానిని 2 దారాలను కలిపి ఒక రీల్కి చుట్టుకొని తర్వాత ఈ 2 దారాలు దానికి చుట్టింటాం కదా, ఇంకో 2 దారాలు, అవి 4 కలిపి ఇంకొక దారానికి చుట్టుకొని తర్వాత 4 ఈ 4 అన్నీ ఒకే చోట పెట్టుకొని ముడి వేసుకుంటే అన్నీ 8 దారాలు అవుతాయి. కాబట్టి ఆ 8 దారాలను పట్టుకొని నీడిల్ తీసుకొని శారీ పైన నాతో పాటు ప్రాక్టీస్ చేస్తే గిన మీకు చైన్ స్టిచ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా నేను చూపించిన విధంగా చైన్స్ వేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే గిన ఒక 2 or 3 డేస్లో మీరు చైన్ స్టిచ్ ఈజీగా వేయగలుగుతారు. కాబట్టి నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా మంచి వీడియోస్ మీకు నేను చేసి చూపించడానికి లైక్ చేసి నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫర్ వాచింగ్.